ఈరోజు దేవుని మాట ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవంగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా ఎటువంటి దేవుడు? నిజమైన దేవుడు. యెహోవా ఎటువంటి వాడు? జీవంగల దేవుడు. మన దేవుడు సదాకాలము మనకు రాజుగా ఉన్నాడు. మన మన యొక్క జీవితాల్లో మన తల్లిదండ్రులు చిన్నప్పుడు ఏం చెప్తారు? ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళవద్దు, అటు మంచిది కాదు, ఇటు మంచిది కాదని తెలియజేస్తూ ఉంటారు. పెద్దయ్యాక వారికి నడక వచ్చింది, ఊహ వచ్చింది, అంతా తెలిసిందే అని వదిలివేస్తారు. మన దేవుడైతే అలా కాదు. మన వృద్ధాప్యం వరకు ఇది మంచి, ఇది చెడు అని తెలియజేస్తూ మన జీవిత యాత్రలో మనకు తోడుగా నీడగా ఉంటూ నడిపిస్తున్న దేవుడు. ఆయన జీవంగల దేవుడు. మన తండ్రి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన యొక్క చేతులు వలన చేతి పని అయి ఉన్నాము. చేతి పని అంటే ఏంటి? తల్లి కడుపులో ఉండగానే పిండంగా ఉన్నప్పుడే ఆయన చేతులు మనల్ని ఈ రీతిగా రూపొందించాడు. ఈ రీతిగా రూపొందించాడు ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎవరు చూపని ప్రేమ మన దేవునికి ఉంది. సదాకాలం ఆయనే రాజు. ఆయన మనకు రాజుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఆ రాజు మన జీవితాల్లో తప్పనిసరిగా ఉండాలి. ఆయన రాజుగా మన జీవితాల్లో ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి, మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఆయన ఎటువంటి రాజు? దయగల రాజు, కృప చూపే రాజు, ప్రేమించే రాజు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయనకు తెలియజేస్తే వెంటనే ఆ సమస్యను తొలగించే రాజు. మన జీవితంలో ఆయన రాజుగా ఉన్నాడు. సదాకాలము ఆయనే రాజు. ఆ గొప్ప దేవుని మనం ఎందుకు ఆరాధించలేకపోతున్నాము? ఎందుకు స్తుతించలేకపోతున్నాము? ఆయన సన్నిధిలో ఎందుకు కనబడలేకపోతున్నాము? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనము నిత్యము ఆయన్ను ఆరాధించే వారి యొక్క జాబితాలో మనందరం ఉండాలి. అంత మాత్రమే కాకుండా నిత్యము ఆయనను స్తుతించాలి. మనం ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం కలిగి ఆయనను అడగాలి. నా దేవుడు చేస్తాడు అన్న విశ్వాసము మనలో ఉంటే ఆయన కార్యాలు మనం చూడగలము. అవిశ్వాసంతో ఉండి మనము ప్రార్థిస్తే ఆయన చేసే కార్యాలు మనం చూడలేము. ఎందుకంటే అవిశ్వాసం అనే ఒకటి మన హృదయంలో ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని దేవుడు కనిపెట్టే దేవుడుగా ఉన్నాడు. ఆయన జీవంగల దేవుడు. సమస్తం ఆయనకు ఎరుకే. ఒకటి మనం దాచిపెట్టిన అవిశ్వాసం అనే దాన్ని మనం దాచిపెట్టినా అది దాగదు. దేవుని దృష్టికి అది తెలుసు, ఈ బిడ్డ నన్ను సరిగా నమ్మడం లేదు, అవిశ్వాసంతో ఉంది, విశ్వాసం లేదు అని ఆయన అంచనా వేస్తాడు. ఇంకా విశ్వాసం వచ్చే వరకు ఆయన చూస్తాడు. విశ్వాసం లేకుండా కార్యాలు జరగవా అంటే ప్రియమైన వాళ్ళారా, జరగవు. ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ విశ్వాసంతో ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఏం జరిగింది? స్వస్థత పొందింది. అదే రీతిగా గుడ్డివాడు, నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నాను తండ్రి అనగానే బురద రాసి, నువ్వు నమ్ముతున్నావా అంటే దేవుడు ఏం చేశాడు? బురద రాశాడు. చాలామంది మేము టాబ్లెట్లు వేసుకోము, మేము అది వేసుకోము అంటారు. పరిస్థితులను బట్టి వేసుకోవాలి. అది తగ్గిపోతే పర్వాలేదు. తగ్గని పరిస్థితిలో ఒకవేళ జలుబే అవనే, దగ్గే అవనే, జ్వరమే అవనే ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవాలి. ఎవరు ఆ టాబ్లెట్ ఎవరు ఇచ్చేది? డాక్టర్లకు ఇచ్చింది జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? డాక్టర్లకి ఈ టాబ్లెట్ ఇవ్వాలి, ఆ టాబ్లెట్ ఇవ్వాలని ఆలోచన కలిగజేసేది ఎవరు? దేవుడు. అలాగే ఆ మెడిసిన్ తయారు చేయించింది కూడా దేవుడే. వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఆ రీతిగా తయారు చేయించాడు దేవుడు. మరి యేసయ్య కూడా బురద రాశాడు. అదేంటి? అదొక ఆయింట్మెంట్లా పనిచేసింది. మరి చాలామంది వేసుకోము అంటారు, కానీ వేసుకోవడం మంచిది. అదే రీతిగా ప్రియమైన దేవుని మాట వింటున్న వారు
వారలారా, సదాకాలం ఆయన రాజుగా మన జీవితాల్లో ఉండాలి. ఆ రాజుని మనం మన మన యొక్క హృదయం ఉంచుకోవాలి. ఆ రాజుని మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు. మన యొక్క అవిశ్వాసంతో ఆయన్ను దూరపరుచుకోకూడదు. విశ్వాసం కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయనతో సహవాసం చేస్తే మన ఇంటికి రాజు ఆయనే. అదే రీతిగా మన హృదయానికి రాజు ఆయనే. ఆ రీతిగా మనము ఆయన్ను బయటకు వెళ్ళకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. మన సమస్యలను ఆయన తెలియజేస్తే వాటిని తొలగించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కృప చూపే దేవుడు, ప్రేమించే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన జీవితాలకు దేవుడుగా దొరికాడు. మనం ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఎవరికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలనైన దయమేడ సర్వశక్తిమంతుడా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ దీవెనలు వారిపై కుమ్మరించండి ప్రభు. నిజమైన దేవుడుగా ఉన్నావయ్యా, జీవం గల దేవుడువయ్యా. సదాకాలం మా జీవితాలకు రాజుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. యేసయ్య నాయన, నువ్వు మా నుండి ప్రభు నాయన దూరం అవ్వకుండా ప్రభు నాయన నిత్యము మాకు తోడుగా నీడుగా ఉంటున్న దేవా, నిన్ను ప్రభు నాయన ఏ పరిస్థితిలోనూ ప్రభు విశ్వాసంతో నిన్ను మా నుంచి దూరం చేసుకోకుండా విశ్వాసం కలిగి ప్రభు నాయన నిన్ను ప్రభు మా జీవితంలో నిత్యము నువ్వు మాలో మా కుటుంబంలో ఉండులాగిన ప్రభు నాయన మాకు సహాయం చేయండి ప్రభు. నీ కృపను మాపై ఉంచండి ప్రభు నాయన. ఎవరైతే బలహీనతలు బంధకాల్లో ఉన్నారో ప్రభు తండ్రి, వారి యొక్క బలహీనతల నుంచి తొలగించండి ప్రభు నాయన. వారిని ఆశీర్వదించండి ప్రభు. కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. చలిగాల నుండి తప్పించండి ప్రభు. యేసయ్య, జలుబు దగ్గు జ్వరం బిడ్డలకు లేకుండా చేయండి ప్రభు. స్వస్థపరచండి ప్రభు. నీ యొక్క దక్షిణ హస్తాల్లో ప్రతి ఒక్కరిని భద్రపరచండి అయ్యా. నీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభు. సాక్షులుగా నిలబెట్టండి ప్రభు. నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. శ్రీరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.